హలో నమస్తే. సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి కారణంగా ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్న ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు రకరకాల విమర్శలకు కారణమవుతోంది. రాజమండ్రి కేంద్రంగా సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఓ కుటుంబాన్ని వేధించడం, అతని వేధింపులు భరించలేక వారంతా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. దీన్ని లవ్ జిహాద్గా చెబుతున్నప్పటికీ లవ్ జిహాద్ తరహా కేసుగా దీన్ని చూడాలా? ఇటువంటి నిందితులు చేస్తున్న అకృత్యాలని ఎవరికైనా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో లాంటి ఒక మెకానిజమే లేని పరిస్థితికి కారణం ఎవరు అనే చర్చ కూడా వస్తోంది. సాదిక్ ఖాన్ అనే వ్యక్తి సౌజన్య అనే మహిళను లోబరుచుకొని ఆమెను రహస్యంగా వీడియోలు తీసి ఆమెని భయపెట్టి ఆమె కుటుంబానంతా కంట్రోల్ తెచ్చుకొని ఆమెకు సంబంధించిన ఆస్తులన్నింటిపైన ఆయనే అజమాయిషి తీసుకొని ఆమె భర్తను కూడా చంపేసి విషం పెట్టి ఆమె భర్తను కూడా చంపేసి ఆ తర్వాత ఆ కుటుంబానికి నిత్యం నరకం చూపిస్తూ వచ్చాడు. సమాజంలో పరువున్న ఫ్యామిలీ బయటకు ఆ వీడియోలు వెళ్తే అతనితో సంబంధానికి సంబంధించిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో నెలల తరబడి అతను చేస్తున్న అకృత్యాలని భరిస్తూ ఇక భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఆ కుటుంబంలో ఒక చిన్న బాలుడు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాడు. సో ఈ మొత్తం ఘటనని కేవలం ఒక ఇన్సిడెంట్గా చూడకుండా మనం నాగరిక సమాజంలో ఉన్నప్పటికీ ఆ నాగరిక సమాజంలో మానవ మృగాలు తిరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నామనే విషయం ఈ కేసును చూస్తే అర్థమవుతోంది. కొన్ని నెలల తరబడి అతను ఆ కుటుంబాన్ని వేధిస్తుంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటిపైన అజమాయిషీ తీసుకుంటే ఆ సౌజన్య అనే మహిళ భర్తను ఆమెకు తెలిసే హత్య చేస్తే నా భర్తను హత్య చేశాడనే మాట కనీసం బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆమె ఉంది. కారణం అతనికి సమాజంలో ఉన్న పలుకుబడి అతను ఏమైనా చేస్తాడేమోననే భయం, అతనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటే వార్తలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి నీ కొడుకుని తీసుకెళ్లి ఉగ్రవాదులకి అప్పగించేస్తానంటూ అతను మాట్లాడిన మాటలు ఆ కుటుంబాన్ని నోరెత్తకుండా ఉండేలా చేశాయి. చివరికి ఆత్మహత్య చేసుకోవడం కోసం బయలుదేరి వెళ్తున్న సందర్భంలో కూడా ఏమైనా మాట్లాడితే కారులో కూర్చొని నలుగురు వెళ్తున్న సందర్భంగా ఏమైనా మాట్లాడితే సాదిక్ ఖాన్కి తెలిసిపోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంగా 1.5-2 గంటల పాటు ఒకరితో ఒకరు కనీసం మాట్లాడకుండా మౌనంగా ట్రావెల్ చేసి ప్రాణాలు తీసుకున్నారంటే వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవించుంటారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఘటన జరిగిన తర్వాత 4-5 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. సోషల్ మీడియాలో ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు స్పందించిన తీరు చూసాం. ఇమీడియట్గా అతన్ని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారు? ఒక నిస్సహాయ బాధిత మహిళలు, ఒక నిస్సహాయుడు తమకు ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వమో పోలీసులో యంత్రాంగమో ఆదుకుంటారనే భరోసాని మనం ఎందుకు కల్పించలేకపోతున్నాము? టోల్ ఫ్రీ నంబర్లను పెడుతున్నాం, షీ టీమ్స్ అని పెడుతున్నాం, ఇంకా రకరకాల మెకానిజమ్స్ ఉంటున్నాయి. ఇవేవి కూడా ఎందుకు వీళ్ళని కాపాడలేకపోతున్నాయి? వీటన్నిటిపైన కూడా ఎందుకు ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందో ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆమెను మతం మారమని ప్రయత్నం చేయడం మాత్రమే కదా, ఆమెకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా తీసుకునే ప్రయత్నం అతను చేశారు. కేవలం లవ్ జిహాద్ కోణంలో మాత్రమే దీన్ని చూడలేము. మొత్తం కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడం, కుటుంబంలో ఒక స్కేర్ క్రియేట్ చేయడం, ఒక టెర్రర్ క్రియేట్ చేయడం, సో వాళ్ళంతటా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కూడా అతనే కల్పించడం చూసిన తర్వాత ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడడం కోసం మనం ఏం చేస్తున్నామో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. నిస్సహాయులు నేరుగా ప్రభుత్వ యంత్రాంగానికి ఫోన్ చేస్తే వాళ్ళకి సాయం దొరుకుతుంది అనే భరోసా ఎందుకు లేకుండా పోతుందో ఆలోచన చేయాలి. చుట్టూ 100 మంది జనాలు ఉన్నారు, రోజు నిత్యం పట్టణంలో అందరితో పాటు కలిసి తిరుగుతూ ఉన్నారు, ఇరుగు పొరుగు ఉంటారు, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా వాడు ఇలా వేధిస్తున్నాడు అని చెప్పలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉందంటే సో ఎవరి వైపు నుంచి ఆ భరోసా కుటుంబానికి ఇవ్వలేకపోయారా? లేకపోతే ఎవరికైనా చెప్తే ఇమీడియట్గా అతనికి తెలుస్తుంది, అతను మళ్ళీ ఇంకా ఏం చేస్తాడో అనే భయంలోకి వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఈ పరిస్థితి ఖచ్చితంగా ఏ కుటుంబానికి రాకూడదు. ఆమె సౌజన్య సూసైడ్ నోట్ చూసిన తర్వాత ఆ సూసైడ్ నోట్ రాస్తున్న సందర్భంగా ఆమె పడిన బాధ వేదన మనకు అర్థమవుతుంది. ఆ సూసైడ్ నోట్ చూసిన తర్వాత సాదిక్ ఖాన్ అనేవాడికి బ్రతికే హక్కు ఉందా, వాడిని బ్రతికి ఉండనియాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది. సూసైడ్ నోట్ అంటే అది మరణ వాంగ్మూలం. సో మరణ వాంగ్మూలాన్ని చాలా సీరియస్ ఎవిడెన్స్గా పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ వాంగ్మూలాన్ని చూసిన తర్వాత అయినా పోలీసులకి ఆలస్యం చేయకుండా అతనిపైన చర్యలకు సంబంధించి సీరియస్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్తూ వస్తుంది,
మహిళలపైన అఘాయిత్యాలు ఎవడైనా చేస్తే వాడికి అదే చివరి రోజు అని. ఇటువంటి ప్రకటనలు గడిచిన 2 ఏళ్ల కాలంలో చాలా చూసాం. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఓ మహిళ తన కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుటుంబంతో సహా ప్రాణం తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యామో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్లకు శిక్షలు పడకపోతే, ఇటువంటి కుటుంబాలకు తక్షణ న్యాయం జరగకపోతే ఇటువంటి మానవ మృగాలు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఇంకొకరు ఇలా చేయకుండా ఉండాలి అనే ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలి తప్ప ఇలా కూడా చేయొచ్చు అని మరికొంతమందికి ఒక ఆలోచన కల్పించేలా ఉండకూడదు. అదే సమయంలో కోచింగ్ సెంటర్స్ పేరుతో, జిమ్ల పేరుతో, రకరకాల ట్రైనింగ్స్ పేరుతో పిల్లల భవిష్యత్తు కోసం బయటికి వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాలపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల హైదరాబాద్లో చాలా కేసెస్ ఈ తరహాలో చూసాం మనం. జిమ్కి వెళ్తున్న సందర్భంగా జిమ్ ట్రైనర్స్ వేధింపుల కారణంగానో, వీడియోలు తీసి బెదిరించారనో, వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారనో రకరకాల కేసుల్ని ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. సో ఇక్కడ కూడా సౌజన్య తన కుమారుడి భవిష్యత్తు కోసం కోచింగ్కి సాదిక్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్లిన సందర్భంగా అతను ఆమె కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని వాళ్ళ కుటుంబంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ కుటుంబం పైన ఆధిపత్యం తీసుకుని కుటుంబంలోని పెద్ద దిగ్గా ఉన్న సౌజన్య భర్తని చంపేసి కుటుంబం అంతా ప్రాణాలు తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ ఆల్మోస్ట్ స్వాధీనం చేసుకొని ఈవెన్ ఇంట్లో ఏటీఎం కార్డులకు సంబంధించిన పిన్ నెంబర్స్, ఏటీఎం కార్డ్స్ అన్ని కూడా అతని కంట్రోల్లో పెట్టుకొని ఓ కుమారుణ్ణి, ఒక చిన్న బాలుణ్ణి అనాథం చేసి ఈరోజు అతనికి దిక్కులేని పరిస్థితి కల్పించాడు. నలుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి బతికే అర్హత ఉందా లేదా తేల్చి ఇమీడియట్గా అతనిపైన చర్యలు తీసుకోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కల్పిస్తాం, ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత మా ప్రధానమైన ఎజెండా అని చెప్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవి మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. అత్యంత సాడ్ థింగ్ ఏంటి అంటే ఆ మహిళ రాసిన సూసైడ్ నోట్లో అక్కడ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీకి ఆమె ఎంపీని అడ్రస్ చేస్తూ లేఖ రాశారు, మరికొంతమందిని ఉద్దేశించి లేఖ రాశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన మాత్రం ఆమె కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హోంమంత్రి కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వలేకపోయారు? ఆ 10 ఏళ్ల బాలుడికి ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థ నా కుటుంబాన్ని కాపాడలేకపోయింది, నాకు అన్యాయం జరిగిన తర్వాత కనీసం ఒక పరామర్శ కూడా ప్రభుత్వం వైపు నుంచి లేకుండా పోయింది అని ఫీలింగ్ అతనికి వస్తే అతను ఏ రకంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది? ప్రభుత్వాలకు అంత తీరిక లేని పనులు ఏమున్నాయి? మహిళను ఒకటి వేధించడం కారణంగా కుటుంబం లేకుండా పోయింది కదా. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు ఎందుకు లేకుండా పోతుంది? సో రాజకీయపరమైన విమర్శల కోణంలో కాకుండా సమాజంలో ఇటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అనేది ఈ కేసును బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్, ఏం చేయాలనుకుంటుందో ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.